సో ఎప్పుడైనా మీ హ్యాబిట్స్ మార్చుకుందామని చెప్పి స్టిల్ మీరు మార్చుకోలేక మళ్ళీ అదే పాయింట్ తిరిగి వచ్చారా? రేపు మార్నింగ్ 5 o'clock లేసి జిమ్కి వెళ్తాను అని అనుకొని మళ్ళీ మార్నింగ్ లేసి అదే అలారం బటన్ ఆఫ్ చేసుకున్నారా? ఓవర్ థింకింగ్ చెయ్యొద్దురా అనుకొని స్టిల్ మీ బ్రెయిన్ మాత్రం మీకు 70 mm మూవీ చూపిస్తుందా? సో వై డస్ దిస్ హ్యాపెన్? బికాస్ మీ కాన్షియస్ మైండ్తో మీరు ఫైట్ చేస్తున్నారు. మీ కాన్షియస్ మైండ్తో ఎవరు ఫైట్ చేస్తున్నారు? మీ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి? అదే ఇవాల్టి వీడియో. సో మన బ్రెయిన్లో 2 parts ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టాల్లో ఎవరితో ఒక ఫంక్షన్ ఉంది, మిమ్మల్ని పిలిచారు. సో మీరు వెళ్ళి అక్కడ తిన్నారు. తిన్నాక వాళ్ళు వచ్చి అడిగారు అనమాట, ఎలా ఉందని. సూపర్ సార్, కేక మామూలు లేదు, ఫుడ్ మాత్రం సూపర్. బట్ మీ లోపల ఏముంటుంది? మీ ఇంట్రా బాబు, దీనికన్నా మా ఇంట్లో ఫుడ్ సూపర్ ఉంది, దీనికన్నా మా ఇంట్లో ఫుడ్ సూపర్. ఇది ఉందా? ఈ రెండిట్లో బయటికి ఏదైతే బాగుందని చెప్పారో అది మీ కాన్షియస్ మైండ్. లోపల ఏమేమారు మా ఇంట్లోనే బాగుంది అన్నారా? అది మీ సబ్ కాన్షియస్ మైండ్. యువర్ కాన్షియస్ మైండ్ ఈజ్ డ్రైవర్, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఇంజిన్. బేసికల్గా మనకున్న భయాలు, హ్యాబిట్స్, థాట్స్, మనం చేసే ప్రతి పని ఇండైరెక్ట్లీ లింక్డ్ విత్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక రోజులో 95% ఆఫ్ మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా విచ్ ఈస్ డ్రైవెన్ బై సబ్ కాన్షియస్ మైండ్. అంతెందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్ చేస్తాను. చిన్నప్పుడు మనం నియర్లీ చిన్నప్పటి నుంచి అప్ టు 7 years మనకు వచ్చేంత వరకు మన మైండ్ స్టేట్ని హిప్నోటిక్ స్టేట్ అంటారు. అంటే ఇది ఒక స్పాంజ్ లాగా అనమాట. ఎవరేం చెప్పినా దాన్ని మంచి గ్రాప్ చేసుకునేది. చిన్న చిన్న వర్డ్స్ నుంచి, మిమ్మల్ని అనే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ నుంచి ప్రతిదీ మనం దాన్నే ఫిక్స్ అవుతాం. అంతెందుకు, చిన్నప్పుడు మీ నాన్న మీకు ఏం చేస్తే అదే సూపర్, అదే ఫాలో అవ్వాలి. అలాగే మీ రోల్ మోడల్స్ ఏం చేస్తే దాన్నే ఫాలో అవ్వాలి, అలా ఫిక్స్ అయిపోతారు. సో ఆ వయసులో ఏదైనా ఒక పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఒక చిన్నపిల్లవాడిని, నువ్వు వేస్ట్రా, నీ లైఫే వేస్ట్, నువ్వేం చేయలేవంటే వాడి లైఫ్ టైం 20 years వచ్చాక కూడా వాడికి గుర్తుండేది ఏంటంటే మైండ్లో గ్లిచ్ ఉండిద్ది. వాడంత బాగా చేసినా కూడా నువ్వేం చేయలేవు అన్నట్టు. అంతెందుకు, వాడే కాన్ఫిడెంట్గా నేను చేయగలను అనుకున్నప్పుడు దాని మైండ్లో యూ క్యాంట్. ఈ మాట అనేది ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. ఎగ్జాక్ట్లీ, సబ్ కాన్షియస్ మైండ్ ఇలా అంటుంది. బికాస్ ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు ఇంప్లాంట్ చేసింది స్టిల్ మీ బ్రెయిన్లో అలాగే ఉంటుంది, అలా ఫిక్స్ అయిపోయింది. అందుకే మనకి సెల్ఫ్ డౌట్ అనేది పోదు మోటివేషన్తో, బికాస్ అది లోపల ఉంది. లోపల బయట మోటివేషన్తో అదేం పోదు. ఇది మేజర్ థింగ్. మీకు మంచి స్టోరీ చెప్తాను. ఇట్ వాజ్ లైక్, ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు, అతని పేరు జిమ్ క్యారీ. అతను ఫేమస్ అవ్వకముందు $10 million చెక్ రాసుకొని అతని వ్యాలెట్లో పెట్టుకున్నాడు. బట్ వై? ఫేమస్ అవ్వలేదు కదా. బట్ ఎందుకంటే అతను నమ్మాడు. హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. ఒకరోజు తను సాధించేది ఏదో నమ్మాడు. అండ్ కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఒక ఫిలిం ఇండస్ట్రీ తనకు ఆఫర్ చేసిన మనీ $10 million ఆ మూవీలో యాక్ట్ చేసినందుకు. తనకు వచ్చిన అమౌంట్ అది. ఎందుకు? తను నమ్మాడు, అచీవ్ చేశాడు. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. తన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయ్యాడు, జరిగిద్ది అని జరిగింది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. అదే, ఇదే మ్యాజిక్ కాదు. ఇట్స్ కాల్డ్ సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్. జిమ్ క్యారీ లైఫ్లో జరిగింది సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్. అతను చేసుకుంది సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్. అంటే తన మైండ్లో ఉన్న ఒక ప్రోగ్రామ్ని తను మార్చుకొని దాన్ని రీప్రోగ్రామ్ చేసుకొని తను తగ్గట్టుగా మార్చుకున్నాడు. హీ బికేమ్ హీ సక్సీడెడ్. ఎగ్జాక్ట్లీ. మన లోకల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక పిల్లోడు ఉంటాడు అండ్ పెద్దవాళ్ళు వచ్చి దే జస్ట్ సే దట్, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి, సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. సో వాడి దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? జాబ్ తెచ్చుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం. జాబ్ ప్లస్ మ్యారేజ్ ప్లస్ ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ వాడి డెఫినేషన్లో. బట్ ఎగ్జాక్ట్లీ అది కాదు. ఆ బ్రెయిన్లో అలా ప్రోగ్రామ్ చేయబడ్డాయి ఎప్పటి నుంచో. సో ఈ లూప్ నుంచి బయటికి ఎలా రావచ్చు? ఇది మేజర్ ప్లాట్. అసలు రావచ్చా? ఒక చాయిస్ ఉందా? మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చా? సబ్ కాన్షియస్ మైండ్ మనం డ్రైవ్ చేయొచ్చా? మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చా అంటే అబ్సల్యూట్లీ ఎస్.
సో ఒక 3 పవర్ఫుల్ ట్రిక్స్ మీకు చెప్తాను. ఈ 3 ఫాలో అవ్వండి. యూ కెన్ ట్రైన్ యువర్ బ్రెయిన్. నెంబర్ 1, ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అంటే దీస్ వర్ లైక్ నైట్ పడుకునే ముందు మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? పడుకునే ముందు వీ మస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను అనుకుంది ఏదైనా సాధిస్తాను, ఐ నో మై పొటెన్షియల్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇలా అనుకోవడం కాదు, అనుకుంటే జరగదు. సబ్ కాన్షియస్ మైండ్ కదా ఫీడ్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి విత్ ఎమోషన్ మిస్ అవ్వద్దు. గట్టిగా అనుకోవాలి, లోపల, బయటకు కాదు. అండ్ నెంబర్ 2, విజువలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యారథాన్ విన్ అవుదాం అనుకున్నారు ఒక రన్నింగ్ రేస్లో. అదొక 500 మీటర్ రేస్ అనుకోండి. మీరేమి థింక్ చేయాలి మైండ్లో? లైక్ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి, ఆ మ్యారథాన్ జరుగుతుంది, యూర్ రన్నింగ్, మీరే ఫస్ట్ వచ్చారు, ఆ ఎండ్ రిబ్బన్ ఏదైతే ఉందో ఆ రిబ్బన్ మొత్తం కట్ అయిపోయింది, మీరు ఫస్ట్ వెళ్ళారు బయటికి, యూఆర్ ద విన్నర్. కళ్ళు మూసి తెరిచేలోపు మొత్తం చుట్టూ అందరు క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అటు నుంచి మీకు 2 బ్లాస్టర్స్ మొత్తం బ్యాంగ్ అయింది, మొత్తం అందరూ అప్లోజ్ చేస్తూ ఉన్నారు, క్రౌడ్ మొత్తం చీర్ చేస్తున్నారు, యూ విన్నింగ్ యూ వాన్ అని అంటూ ఉన్నారు. యూ క్రాస్ ద లేన్, మీరే ఫస్ట్ వచ్చారు, మేము మీకు అవార్డు ఇస్తున్నారు, అండ్ న్యూస్ పేపర్లో మీ ఆర్టికల్స్. ఇది కదా మీరు అఫీమ్ చేసుకోవాల్సింది. ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు ముందే థింక్ చేయాలి, అఫీమ్ చేయాలి, విజువలైజ్ చేసుకోవాలి జరుగుతుందని. ఇట్ హ్యాపెన్స్, చాలామందికి జరిగింది, మెనీ స్టోరీస్. అండ్ ద థర్డ్ థింగ్, మేజర్ థింగ్, మీ సరౌండింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీ సరౌండింగ్స్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత గుడ్గా ఉంటే అంత మంచిది. చుట్టూ పాజిటివ్ ఆరా ఉందనుకోండి, మీరు చేసే ప్రతి పని పాజిటివ్గా ఉంటుంది. లేదంటే నెవర్, ఎప్పుడు అవ్వదు. ఎగ్జాంపుల్కి మీరు ట్రై చేస్తా అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉండి చెయ్యి, ఐ సపోర్ట్, యూ కెన్ డూ దట్, ఇలా ఉండాలి. తప్పితే ఎందుకుగా మనకి అన్నీ వేస్ట్, ఇలాంటి మాటలొద్దు, ఇలా అనే వాళ్ళతో దూరంగా ఉండండి. బికాస్ ఇలా ఉంటే మీరు ఏం చేయలేరు. యూ మస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఇది మేజర్ ప్లాట్. ఈ 3 మార్చుకోవాలి. అండ్ ద మేజర్ కాల్ టు యాక్షన్ మీకు చెప్పేది ఏంటంటే, మీరు వినపడుతుందా మీకే, వీఆర్ నాట్ యూజ్లెస్. మీకు ఎబిలిటీ లేదని కాదు, యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, యూ హ్యావ్ ద ఎబిలిటీ, మీ దగ్గర అంతా ఉంది, యూ హ్యావ్ దట్, ఆ పొటెన్షియల్ మీలో ఉంది. బట్ ద ఓన్లీ థింగ్, మన బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసిన థింగ్స్ అలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో దాన్ని మీరు మార్చుకోవచ్చు ఈ 3 ట్రిక్స్ వాడి, నేను చెప్పిన 3 ట్రిక్స్ వాడి. సో ఎగ్జాక్ట్లీ నథింగ్ గోనా హ్యాపెన్. మీరు మళ్ళీ ఏదైతే ఆ ఓల్డ్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని రీప్రోగ్రామ్ చేసుకోండి యూజింగ్ సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్. మార్చుకుంటారు, మారుతారు, అండ్ మెనీ మోర్ థింగ్స్. ఇలాగే మీకు ఎదురైన థింగ్స్ ఏంటి అంటే మీకు తెలియదు ఇప్పటిదాకా అది సబ్ కాన్షియస్ మైండా కాన్షియస్ మైండా అని, అలా మీకు అనిపించిన ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ us know what exactly happened. And the last call of action, you guys are capable. మీ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ ఎబిలిటీ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. యూ గైస్ గోనా డూ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. మీకు నచ్చింది మీరు చేయగలరు. బికాజ్ ద ఓన్లీ థింగ్ ఐ జస్ట్ మన కన్వే, నీకంటూ డ్రీమ్ ఉంటే దాన్ని కాపాడుకో. ఎవరు వదిలేసినా నువ్వు మాత్రం వదలకు. సో దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఐ జస్ట్ మన కన్వే. సో ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఒక బటన్ ఉంది, జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్. సో బై, ఐఎమ్ చాణక్య.